మన బిడ్డలు కార్పొరేట్ వ్యవస్థలో ఉద్యోగం చేస్తేనే మనకు గ్రేట్ కాబట్టి వాటిట్లో పాజిటివ్ దృక్పథంతోనే ఆలోచిస్తాము. వాటిట్లో ఉండేటటువంటి లోపాలని మనం పట్టించుకోం. కానీ ఒక తెర వెనకాల కాదు, తెర ముందే ఒక చక్కటి గేమ్ నడుస్తుంది. ప్రతి ఏడాది 20% ఉద్యోగాలు తీసేస్తాయి కార్పొరేట్ కంపెనీలు. 20% ఉద్యోగాలు ఇస్తాయి. ఇచ్చింది గుర్తుంటుంది కానీ తీసేసింది గుర్తుండదు. వాళ్ళ తెలివితేటలు అదే. ప్రభుత్వాలు 20% ఉద్యోగాలు ఇచ్చాం మా హయాంలో అని చెప్పుకుంటారు. కానీ 20% ఉద్యోగాలు పోతే ఆ ప్లేస్లో కొత్త ఇస్తారు. వాళ్ళ విస్తరణలో ఒక 5% ఉద్యోగాలు ఇస్తే ప్రతి ఏడాది 20% తీసి 20% కొత్తవి పెట్టుకుంటుంటారు. తద్వారా ఎప్పటికప్పుడు అంటే ఇవాళ 25,000తో ప్రారంభమైనటువంటి ఒక ఉద్యోగి 2 లక్షలకో 3 లక్షలకో వెళ్ళాక అతన్ని తీసేస్తే మళ్ళీ 25,000తో 10 మంది దొరుకుతారు. ఈ తరహా మనస్తత్వమే ఉంటుంది. ఇది తెలియనటువంటి అమాయకత్వం ఏం లేదు. ప్రభుత్వాలకి తెలుసు. కానీ మేము ఇచ్చామని చెప్పుకోవడమే కానీ పోయినవి చెప్పుకోరు. ఎంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎన్నిసార్లు ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, ఎన్నిసార్లు గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇంకో ఉద్యోగం వచ్చింది కదా. కొత్తగా ఉద్యోగం ఇచ్చినోడు తామిన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటాడు. తీసేసినోడు మాత్రం తామిన్ని ఉద్యోగాలను పీకేసామని చెప్పడు. కానీ కాలంలో నడిచిపోద్ది. ఇదివరకు మార్చి అయ్యి ఏప్రిల్ వస్తుందంటే ప్రతి కంపెనీల్లో కూడా కార్పొరేట్ కంపెనీల్లో సహజంగా ఉండే ఫీలింగ్ మన జీతాలు పెరుగుతాయి. ఎంత పెరుగుతుంది? 1%, 2%, 5%, 10%. దాంతోపాటు పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ లేదా పెర్ఫార్మెన్స్ బోనస్ అనేటటువంటి వస్తుంటాయి. అవి ఇప్పుడు అనౌన్స్ చేసి వెంటనే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 4 నెలలు పోయిన తర్వాత ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఏదో ఒకటి ఒక తృప్తి ఉండేది. అలాగే ప్రభుత్వాలకి ఈ టైంలో రిక్రూట్మెంట్స్ అన్నటువంటి కాన్సెప్ట్ ఉండే, కొత్త ఉద్యోగుల చేరిక అన్నట్టు. నేను చెప్పినట్టే తీసేసిన దాంట్లో కొత్తది. అయితే ఇప్పుడు కొత్తగా చేర్చుకోవడం మానేసి పీకేయడమే ఎక్కువ అవుతుంది. మైక్రోసాఫ్ట్ తాజాగా 2025 మేకి లే ఆఫ్స్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. అట్లాగే మరికొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా ఆ దిశగానే ఉన్నాయి.